హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము పొనగంటాకు ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. సింపుల్గా, చాలా హెల్తీ అండ్ టేస్టీ కూడా. దానికోసం నేను పొనగంటాకుని పొలం నుండి తీసుకొని వచ్చాను. ఇప్పుడు ఈ పొనగంటాకుని ఇలా క్లీన్గా, ఏమైనా వేస్ట్ కానీ ఇలా డస్ట్ ఏదైనా ఉంటే తీసేసుకొని క్లీన్గా ఇలా తీసేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా తీసుకొని చిన్న చిన్నగా ఇలా కట్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నా కదా, ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకుందాం. ఆకు మొత్తం కూడా చాలా హెల్తీ, కళ్ళకు కూడా చాలా మంచిదండి పొనగంటాకు తినడం అనేది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే సింపుల్ వేలో చూపిస్తున్నాను. మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. ఈజీగా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేసేయండి. మొత్తం ఆకుని ఇదే విధంగా క్లీన్గా కట్ చేసేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా మొత్తం ఆకుని కట్ చేసేసాను. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులోకి ఈ ఆకు మొత్తం కూడా యాడ్ చేసేసుకుందాము. ఈ విధంగా ఒక గిన్నెలోకి ఈ ఆకు మొత్తం కూడా యాడ్ చేసేసి దీన్ని ఒక 2-3 సార్లు సాల్ట్ వాటర్తో శుభ్రంగా క్లీన్ చేసేసుకుందాము. ఒక 2-3 సార్లు సాల్ట్ వాటర్తో క్లీన్ చేసుకోవడం వల్ల ఏమైనా డస్ట్ కానీ క్రిములు కానీ ఏమైనా ఉంటే మొత్తం కూడా క్లీన్ అయిపోతుంది మనకి. దానికోసమని ఇలా 2-3 సార్లు క్లీన్ చేసుకొని ఆ వేస్ట్ వాటర్ మొత్తం కూడా పక్కకు తీసేసుకోవాలి. ఇలా ఈ వేస్ట్ వాటర్ మొత్తం కూడా పక్కకు తీసేసుకొని ఇప్పుడు మంచి వాటర్ని కొద్దిగా ఇందులో యాడ్ చేసుకుందాము. ఆకంతా కూడా మునిగేంత వరకు మంచి వాటర్ని కొద్దిగా యాడ్ చేసి ఇందులో రుచికి సరిపడా రాళ్ళుప్పుని యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఉప్పును కూడా యాడ్ చేసి మొత్తం కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకొని స్టవ్ మీద పెట్టేసి ఒక 75% ఆకు అనేది ఉడికేంతసేపు ఉడికించుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఆకు మొత్తం ఉడికిపోయింది. ఇలా ప్రెస్ చేస్తే మనకి ఇలా మెత్తగా అయిపోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఇదంతా కూడా చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇలా చిల్లులు ఉంటాయి కదా, అలాంటి గిన్నెలోకి పోసేస్తే వాటర్ అంతా సపరేట్ అయిపోతుంది. ఆకు అనేది త్వరగా ఆరిపోతుంది మనకి. ఇలా ఆకంతా ఆరిన తర్వాత ఇలా చేత్తో గట్టిగా ఇలా ప్రెస్ చేసినట్టయితే వాటర్ అంతా కూడా పక్కకు పోయి ఆకు అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా పొడి పొడిగా రావాలి ఆకు. ఈ వాటర్ అంతా కూడా వేస్ట్ చేయొద్దు. ఈ వాటర్తో మనము రసం చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వాటర్లో పోషక విలువలు అనేవి చాలా ఉంటాయండి. అందుకే ఈ వాటర్ని వేస్ట్ చేయకుండా రసం చేసేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా ఈ ఆకు మొత్తం కూడా ఇలా సపరేట్ గిన్నెలోకి పెట్టేసుకోవాలి. వాటర్ అంతా పిండేసుకొని ఇప్పుడు ప్రిపరేషన్ చూసేద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని ఆవాలు కాస్త చిటపట్లాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఫ్రెష్గా ఉన్న కరివేపాకు రెమ్మలు కొద్దిగా యాడ్ చేసి ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఇదంతా ఫ్రై చేసుకొని ఇందులోకి మనం ఇందాక పక్కకు పిండుకొని పెట్టుకున్నాం కదా ఈ పొనగంటాకు మొత్తం కూడా ఇందులో యాడ్ చేసి ఒక 5 నిమిషాల పాటు ఈ ఆకుని ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. ఇలా ఆకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా అంతా కూడా బాగా ఫ్రై చేసుకుని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. కళ్ళకు కూడా చాలా మంచిది ఈ ఆకు అనేది. రసము, సాంబార్ ఇలాంటి వాటికి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను పల్లీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. మీరు పల్లీ పౌడర్ ఇష్టం లేకపోతే కోకోనట్ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అది కూడా ఇష్టం లేదు అంటే లైట్గా కారం యాడ్ చేసుకొని కలుపుకొని అయినా కూడా తినచ్చు. నేనైతే పల్లీ పౌడర్ని యాడ్ చేసి ఒకసారి మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినటువంటి పొనగంటాకు ఫ్రై మనకి రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.
అలాగే కుకింగ్ సంబంధించిన వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.